నమో భగవతే వాసుదేవాయ నమ. మాఘపురాణము 17వ అధ్యాయము. కప్పరూపం వదిలిన శ్రీ తన వృత్తాంతమును చెప్పుట. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును కావున ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియకు జ్ఞానానందుడనకు వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరించుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్ర నుంచి లేచి కాలకృత్యమును తీర్చుకొని సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము, నదిలో స్నానం చేయము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పూలతోనూ మంచి గంధము అగరు ధూపదీపమును వెలిగించి స్వామికి కండ శర్కర పటిక బెల్లము నైవేద్యమును ఇచ్చి నమస్కరింపము. తరువాత తులసీ తీర్థములోనికి పుచ్చుకొని తలకు రాసుకొనము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము. దీనివలన నీకు చాలా ఫలము కలుగును. నీ 5వ తరము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. నేను అతని మాటలను వినిపించుకోక రొసరొసలాడి అతనిని నీచముగా చూచితిని. నా భర్త శాంత స్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుడిచే అతనికి కోపం వచ్చి శపించినాడు. ఓసి మూర్ఖురాల, నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తామనుకున్నాను. ఇంత దైవదేశివని నాకు తెలియదు. నీక నాతో ఉండ తగవు. మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించలేదా? సరియే, నీ పాపము నిన్నే శిక్షించును. కావున నీవు కృష్ణానది తీరమందున ఉన్న రావి చెట్టు త్వరలో మండూక రూపంలో నుందువు కాక అని నన్ను శపించిన. వారి సింహగర్జనకు వణికిపోతిని. వారి శాపమునకు భయపడి పోయితిని. వారి రౌద్రాకారమును చూడచాలకపోతిని. నాకు జ్ఞానోదయం కలిగింది. నా తప్పు నేను తెలుసుకున్నాను అన్న ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించి తిని అని పశ్చాత్తాపం కలిగింది. వెంటనే భర్త పాదముపై పడి 2 పాదములు పట్టుకుని, నాకే శాపం ఎట్లు పోవును, మరలా నిన్నెట్లు కలుసుకుందును, నాకు ప్రాయశ్చిత్తము లేదా అని పరిపరి విధములు ప్రార్థించక నా భర్త కొంత తడవాలోచించి ఒక గడువు పెట్టెను. అదేమనగా గౌతమ మహర్షి గోదావరి నదీ తీరమందున తన ఆశ్రమం నుండి ఉత్తర దేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానదీ స్నానం చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయంలో నీవు వారిని దర్శించని ఎడల ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగా నేను కప్పరూపమును దాల్చితిని. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్ని దినములకు కృష్ణానది తీరానున్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకుని జీవించుచు మీ రాక కోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంత కాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమునికి తెలియజేశాను. మాయి, భయపడకము, నీకు శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి 1000 ఏండ్లు నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠములో ఉన్నాడు. నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యాలు, పుత్ర సంతతి, ఆరోగ్యం కలుగుటియే కాక మోక్ష సాధనమైనట్టుది కూడా. దీనికి మించిన మరొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనది వ్రతము. ఇటువంటి వ్రతమాచరింపమని నీ భర్త ఎంత చెప్పినను వినిపించుకోవైతివి. నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని. అతని గుణగణాలకు సంతసించేవారు. నిన్ను పెళ్ళాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవల్లని ఆశతో నుండేవాడు. కానీ నీ వలన అతనికి ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందులోకి నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించినాడు. ఈ దినము నా సమక్షంలో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీకు నిజరూపం పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత సమయమున నీకు అన్ని విధాల అనుకూలమైన రోజు. అందుచేత నీవు వెంటనే శుచి అయి రమ్ము. స్త్రీలు కానీ పురుషులు కానీ సమయంలో ప్రాతకాలమున స్నానం చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదరు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిలందు
పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపం లసించిన. మార్గశుద్ధ పాడ్యమి నాడు స్నానమునకు అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానం చేసి శ్రీమన్నారాయణను పూజించిన, పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించినట్లు వరమించను. భక్తి శ్రద్ధలతో మాఘపురాణం వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు